శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానము, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. గురూజీ లక్ష్మణ్ రాజ్. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారు ఈ 2 తప్పులు మాత్రం అస్సలు చేయకండి. ఇలా చేసినట్లయితే మీకు కష్టాలు తప్పవు. మీరు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అయితే ఈ రాశి వారు ఏ 2 తప్పులు చేయకూడదు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఏ 2 తప్పులు చేయకూడదు అనే వివరాలు పూర్తిగా తెలియాలంటే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, భగవంతుడి పైన నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమ కష్టాలు తీర్చాలని భగవంతుని పాదాలు పట్టుకుంటారు. ఈ క్రమంలోని ఆర్థికపరమైన కష్టాల కోసం లక్ష్మీదేవిని ఆశ్రయిస్తారు. శుక్రవారంలో విశేషమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే అమ్మవారి కరుణ కటాక్షాలు కలిగితే కనుక బీదవారిని కూడా కోటీశ్వరులుగా చేస్తుంది. అమ్మ చల్లని చూపు పడితే కోటీశ్వరులు అవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు. అలాంటిది ఈ సమయంలో ఈ రాశి వారు అతి సామాన్యమైన స్థితిలో ఉన్నవారు కూడా అమ్మవారి కరుణ కటాక్షాలతో కోటీశ్వరులు కాబోతున్నారు. అయితే ఈ సమయంలో మీరు ఈ చిన్న తప్పు తెలుసుకోకపోతే, ముఖ్యంగా ఈ చిన్న తప్పు చేసినట్లయితే కనుక అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సిందే ఉంటుంది. అలాగే మీకు ఉన్నదంతా రోడ్డు మీదికి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ రాశి వారు చెయ్యకూడని తప్పేంటి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ రాశి వారు ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు, ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అనే అంశాలను చూసుకున్నట్లయితే, ఈ రాశి వారు ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా ఎదుటివారు కష్టాల్లో ఉంటే సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ గుణం కారణంగా మీరు 10 మందిలో ప్రత్యేకంగా కల్పిస్తారు. ఇక ఈ రాశి వారికి ఏదైనా పని చెప్పినట్లయితే ఆ పనిని పరిశీలించి మంచి చెడులు బేరీజు వేసుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ పనిని మొదలు పెడతారు. ఎంతో ప్రణాళికాబద్ధంగా పనిచేసే ఈ రాశి వారు అందరి సలహాలు తీసుకుంటారు. కానీ వారికి నచ్చిన విధంగా మాత్రమే పనులు చేసుకుంటూ పోతారు. అంటే ఏ విషయాలైనా లోతుగా పరిశీలించి ఒక అంచనాకి వచ్చిన తర్వాత తనకు నచ్చిన విధంగా చేస్తారు. ఏదైనా అంశం మీద కానీ లేదా వ్యక్తి మీద కానీ దాని గురించి లోతుగా పరిశీలించి విశ్లేషించిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి వస్తారు. ఇక మీ సహాయాన్ని పొంది ఎవరైతే ఉన్నత ఉద్యోగాల కోసం అంటే ఉన్నత స్థానాల్లో వెళతారో వారు తిరిగి మిమ్మల్ని విమర్శించడం జరుగుతుంది. వారి నుంచి ఎటువంటి సహాయం అందకపోవడం వల్ల మీరు మానసికంగా కుంగిపోతారు. ఈ రాశి వారికి దాన ధర్మాలు చేయడం, కష్టాల్లో ఉన్న వారికి ఆదుకోవడం, అంతేకాకుండా నా అన్న వారికి ఉన్నత స్థానాల్లో నిలబెట్టడం వల్ల తమ వారు తప్పు చేసినా సర్దుకుపోయేటువంటి గుణాలను కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు ఎంత కష్టపడినా సరే వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించదు. అయితే ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా ఒక స్థాయికి చేరుకున్నాక వీరికి సహాయం చెయ్యరు. అయినప్పటికీ కూడా వీరు ధనం గురించి తాపత్రయపడకుండా సమాజంలో మంచి పేరు, గుర్తింపు రావాలని అనుకుంటారు. ఎక్కువగా తమకు నచ్చిన అంటే తమకు అప్పగించిన పని, అది ప్రతి ఉద్యోగ వ్యాపార పరంగా లేదా విద్యాపరంగా కానీ తమకు అప్పగించిన పనిని పూర్తి స్థాయిలో తమ శక్తియుక్తులను ఉపయోగించి తమ తెలివితేటలతో పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకోసం ఆహారం, నిద్ర కూడా వదులుకుంటారు. ఈ రాశి వారు ప్రతి ఒక్కరికి కూడా ఒక విధంగా చూడాలని ఆ గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే డబ్బులు ఉన్న వాళ్ళని ఒకలాగా, లేని వారిని ఒకలాగా చూడడం వల్ల ముఖ్యంగా వీళ్ళకి ఇష్టం ఉండదు. అందరూ సమానమే అన్న మంచి ఆలోచనను వీరు కలిగి ఉంటారు. అయితే అందరినీ నమ్మడం వల్ల మీరు జీవితంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని అలాగే మీ చుట్టూ ఉన్న వ్యక్తులని గమనిస్తూ ఉండాలి. వారు ఏ విధంగా మీ పట్ల ప్రవర్తిస్తున్నారు, అంతేకాదు వారు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి అని అన్నారు అనే అంశాలను కూడా మీరు గమనించాలి. ఈ రాశి వారికి కూడా ఇటువంటి సమయంలో ముఖ్యంగా ఈ రాశి వారికి ఇటువంటి సమయంలో అంటే శత్రువుల మోసం చేసే సమయంలో ఉపయోగపడవచ్చు. దానికి కారణం మీ అతి మంచితనమే. కాబట్టి ముఖ్యంగా శత్రువులు దాడి చేసే సమయంలో మీరు ఎత్తుకు పై ఎత్తు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించాలంటే మీరు ఒక్కరు పరిష్కరించగల నైపుణ్యాన్ని కలిగి ఉండరు. కాబట్టి ఈ రాశి వారు ధైర్యవంతులని చెప్పాలి.
అలాగే స్నేహితులని కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు కష్టాల్లో ఉన్నవారు వీరికి కూడా ఎదుటి వారిని నవ్వించేటటువంటి హాస్యచిత్రతనే కలిగి ఉంటారు. అలాగే తమ లక్ష్య సాధన కోసం ఎక్కువగా కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి లక్ష్య సాధన పట్ల పూర్తి అవగాహన ఉంటుంది. కుటుంబం పట్ల వీరి బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. ఇక ఈ రాశి వారు చెప్పకూడని విషయాలు నలుగురితో చెప్పడం వల్ల మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందరూ మనవారే అనుకోవడం వల్ల ముఖ్యంగా వీరికి అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీరు సంబంధించిన విషయాల్లో గోప్యతకు సంబంధించినటువంటి గోప్యతను పాటించండి. ఈ రాశివారు శక్తియుక్తులను అధికంగా కలిగే ఉంటారు. మీరు ఎదుటివారు ఎప్పుడు నిందించరు. ఎదుటివారు విజయాన్ని చూసి వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు వచ్చినా కూడా సర్దుకుపోయే మనస్తత్వం కలిగి ఉంటారు. పిల్లల పట్ల అమితమైన ప్రేమని చూపిస్తారు. ఈ రాశివారు చిన్న చిన్న విషయాలకి బాధపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా మీకు ఈ సమయంలో దైవం అండగా ఉండడం వల్ల మీకు శుభ ఫలితాలు అందుకోబోతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా లాభాలను చూస్తారు. విద్యార్థులు ఈ సమయంలో తమ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు. ఉద్యోగ పరంగా సామాన్యులమైన మార్పులని చూస్తారు. గతంలో ఆగిపోయిన పనులు కానీ లేదా మందకొడిగా సాగిన పనులన్నీ కూడా ఈ సమయంలో మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు అధికంగా డబ్బు వస్తుంది. అంతేకాదు డబ్బు వచ్చింది కదా అని డబ్బుని ఒకరి చేతికి అందించడం కానీ ఎదుటి వారిని చిన్న చూపు చూడడం వాని కానీ చెయ్యకూడదు. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయకండి. అలా చేసినట్లయితే లక్ష్మీదేవికి అవమానించినట్టు అవుతుంది. అలాగే డబ్బులు వచ్చాయి కదా అని చెడు వ్యసనాలకు మాత్రం బానిసలు కాకండి. ఎందుకంటే చెడు వ్యసనాల వల్ల వారిని పేదవారిని చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయాలను ముఖ్యంగా ఈ రాశి వారు గుర్తుంచుకోవాలి. ఈ ముఖ్యమైన అంశాలలో మీరు కనుక జాగ్రత్తగా వ్యవహరించకపోతే మీకున్న డబ్బులు అంతా కూడా ఊడ్చుకుపోయి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. అందుకోసం మీరు జాగ్రత్తగా డబ్బులని అవసరమైన చోట మాత్రమే ఉపయోగించుకొని విచ్చలవిడిగా ఖర్చు చేయవలసిందిగా, ముఖ్యంగా ఖర్చు చేయకుండా ఉంటే మాత్రం ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. అలా అయితేనే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించి ఎప్పుడు కూడా స్థిరలక్ష్మి రూపంలో మీ ఇంటే ఉంటుంది. ముఖ్యంగా డబ్బులు మీకు విలువ ఇస్తేనే డబ్బులు కూడా మీకు విలువ ఇస్తాయి. లక్ష్మీదేవి కూడా మీకు విలువ ఇస్తుంది. ఇక ఈ రాశి వారు అనేక రంగాలలో సత్ఫలితాలను పొందడానికి, అలాగే జాతకరీత్యా కలిసిన దోషాలు తొలగిపోవడానికి ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అలాగే లక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేయడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. అలాగే గురువారం నాడు విష్ణుమూర్తిని ధ్యానించడం వల్ల కూడా శుభ ఫలితాలు పొందుతారు. ఇక ఈ రాశి వారు గురువులు, పెద్దలు, పూజారులు వంటి వారి పాదాలను మనస్ఫూర్తిగా నమస్కరించి వారి ఆశీర్వచనాలు తీసుకోండి. ఇలా చేయటం వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయవంతం అవుతాయి. ఈ రాశి వారికి సుందరకాండ పారాయణం చేయడం వల్ల కూడా అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. మీకు ప్రతి పనిలో వచ్చే చిక్కుముడులన్నీ కూడా వాటంతటవి వెళ్ళిపోతాయి. ఈ రాశి వారు శుక్రవారం నాడు లక్ష్మీదేవికి విశేషమైన పూజలు నిర్వహించడం వల్ల ఆర్థిక పరంగా మరింత బలపడతారు. ఆర్థికంగా నిలదొక్కుంటే అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. సో చూసారు కదండి, కర్కాటక రాశి వారు సెప్టెంబర్ నెలలో ఏ 2 తప్పులు చేయకూడదు, అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన, పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఈ రాశివారు కర్కాటక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.